చేయి. నీ వాక్యం ధ్యానించుకున్నట్టు మాకు గ్రహించిన నచ్చితనం కొరకు నీకు స్తోత్రాలు. మా జీవితాలను బాగు చేయాలని అనేక సార్లు మా తరుణంలో గ్రహించు మరలా జాలుకొని దయ చూపించి దీర్ఘశాంతం వహించి నీ సంఘంలోని మమ్మల్ని మాట్లాడి తీసుకుని వస్తూ ఉన్నారు. నీకు వందనాలు. వాక్యం దీవించు, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచు. మాపై పనిచేసే ప్రతి చీకటిని యేసునామములో గర్జిస్తాను కదా, నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసునామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన పౌలు ఆఖరి రోజులలో ఉంటున్నాడు. ఆయన ఫిలిప్పీకి వచ్చాడు. తన యొక్క స్నేహితులతో పాటు ఫిలిప్ దగ్గరికి వచ్చాడు. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయంలో చూస్తాం. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం. ఫిలిప్ నాకు 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 ప్రవచించేవారు. అతని స్నేహితులు, అతనితో వచ్చిన స్నేహితులు, అలాగే ఏ స్థలానికి వచ్చాడో ఆ స్థలంలో ఉన్నటువంటి స్నేహితులు పౌలుకి, వారు మీరు కలిసి పౌలుని ఎంతో ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఏంటంటే పౌలు ఎక్కడికి వెళ్ళినా శ్రమ పడవలసి ఉంటుంది కదా, తెలుసు అందరికి. రాళ్ళు పట్టుకొని కొడతారు, అలాగే రాళ్ళతో కొట్టడమే కాకుండా రకరకాల హింసిస్తారు. తర్వాత ఈ బయలుదేరుతున్నప్పుడు అక్కడ మన ప్రవక్తలకు తెలుసు. ఏంటి తెలుసు అంటే ఆయన అక్కడ నుండి యెరూషలేముకి వెళ్ళాలి. ఆ యెరూషలేములో అతడు అన్యుల చేతికి అప్పగించబడి శ్రమ పొంది మరణిస్తాడని తెలుసు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన వీళ్ళు ఎలా ఒత్తిడి చేస్తున్నారు. పౌలు యొక్క స్నేహితులు ఎందుకు ఒత్తిడి చేస్తారంటే ఆయన ప్రేమతో. 20వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7 ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటుంది. అది అతని యొద్ద ఉంటుంది. అక్కడ ఆ ఫిలిప్ ఇంట్లో ఉన్నారు వాడు. సో ఏం జరుగుతుంది? అన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేవి. దాని తర్వాత మేము అనేక దినాలు అక్కడ ఉండగా అగాబు అనే ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. అక్కడికి ఒక ప్రవక్త వచ్చాడు. అతని పేరేంటి? అగాబు. ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు? అతడు మా ఇంటికి వచ్చి పౌలు నడికట్టు తీసుకుని, అది పౌలు యొక్క నడికట్టు అంటే బెల్ట్ అనుకోండి, నడుము కట్టుకున్నాడు. సో దాన్ని పట్టుకున్నాడు. తన చేతులను కాళ్ళను కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుల్ని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగించరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని. ప్రవక్త నిజమైన ప్రవక్తే, అంటే నిజంగా ప్రవక్తే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? కరెక్ట్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇలా బంధించేస్తారు ప్రవక్తను, ఇది మన పౌరులను బంధించేస్తారు. సో పౌరు ఏమన్నాడు? వీళ్ళందరూ కలిసి బలవంతం చేస్తున్నారు. ఇలా చేసేస్తే అందుకే మీరు వెళ్ళొద్దు అంటున్నారు. అది చాలా రీజనబుల్గా కనపడుతుంది. అవును కదా. ఈ ప్రవక్తని, ఈ పౌరుని ఎందుకు మనం పోగొట్టుకోవాలి? తప్పకుండా ఇలాగా బంధిస్తారు అనేది అందరికి తెలియపరిచేసి అందరూ ఏడుస్తున్నారు. ఈ పౌరులు ఏడిపిస్తున్నారు అంటే బలవంతం చేస్తున్నారు. వెళ్ళవద్దు. ప్రవచనం కరెక్టే, కానీ ఎందుకు వెళ్ళొద్దన్నారు? పౌరులు వెళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను బట్టి వెళ్ళొద్దంటున్నారు. ఇదే జరిగేది. ఎప్పుడైతే ప్రభువుకు శిష్యుడిగా మారుతావో వెంటనే నీకు తెలుసు శిష్యుడు అంటే అనేకమైన శ్రమను పొందాలి. చివరికి అపోస్తలుడు
అలాగే హతసాక్షి కూడా అయిపోవాలి. మరి హతసాక్షి అవ్వాలంటే ఏ దగ్గర ఒప్పుకుంటాడు, ఏ దగ్గర ఒప్పు ఉంటుంది? మా యొక్క తల్లిదండ్రులు చాలామంది ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మరి ఆయా స్థలాలను వచ్చి ఉద్యోగులు మానుకొని, చదువులు మానుకొని, కుటుంబాన్ని విడిచిపెట్టేసి వచ్చినప్పుడు వాళ్ళను వదులుకోవడానికి వాళ్ళ కుమార్తెలను, వాళ్ళ చెల్లెళ్ళను, అలాగే ఈ వీరికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వారు ఏడ్చేస్తారు. చాలా మటుకు 90% లొంగిపోతారు. వాళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, చాలా మంది లొంగిపోతారు. ఇది ఎట్లా జరిగేది, ఎట్లాగా బతికోవడం మీద జరుగుతుంది. ఎవరు దీనికి కాదన్నారు. మేము వద్దంటున్నామా? గణేశ్వరునికి వెళ్ళదు. అదే సేవేదో ఆ సేవే ఇక్కడ చేసుకో, మా ఇంటి దగ్గర చేసుకో, సేమ్ అలాగే చేసుకో. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటావో, లేకపోతే ఎన్ని రోజులు ప్రార్థన చేసుకుంటావో అన్ని రోజులు నువ్వు ప్రార్థన చేసుకో. ఎంత త్యాగం చేసుకుంటావో అంత త్యాగం చేసుకో. కానీ మా కళలు నుండి సేవ చేసుకో. ఇది ఎలా కనబడుతుంది? న్యాయమే. అక్కడ సేవ, ఇక్కడ సేవ, అక్కడ మనుషులు ఉన్నారు, ఇక్కడ మనుషులు ఉన్నారు. కేవలం ఏంటంటే ఈ సన్నిహితమైన ఆప్యాయత అనే బంధంలో వాళ్ళను బంధిస్తున్నారు అనే సంగతి వీళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా నన్ను ఎంతమంది ప్రేమించేవాడు ఉన్నారు. మా నాయన ఎంత ప్రేమిస్తున్నాడు, మా అమ్మ ఎంత ప్రేమిస్తుంది, కడుపును కన్నా తల్లిని నేను నీకు కనబడటం లేదా అని అంటుంది. అది రకరకాలుగా వేధించి లాగేస్తుంది. కొంతమంది బలవంతంగా తీసుకెళ్ళిపోతారంటే ఆ ప్రేమ చూపుని అంతే. మనం ఏమిటా బాబు వీళ్ళకి సైతంలో మనకు దొరికారు వీళ్ళ అని మనం అనుకుంటాం. ఇక్కడ పౌరులే బంధించేస్తున్నారు. బంధించేయగల ప్రవక్తలు. సో వీళ్ళు అబద్ధ ప్రవక్తల అది కాదు. సో ప్రవక్తల ద్వారా కూడా సాధారణుడు లొంగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత వాడు యుక్తి కలిగిన వాడు చూడండి, ఎంత యుక్తి కలిగిన వాడు. అటు నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, ఇటు నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆపేస్తున్నారు. ఏది ఆపేసేది? యెరూషలేముకి వెళ్ళొద్దు. యెరూషలేములో ఇలా జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అక్కడ ఏంటంటే అన్యుల చేత అప్పగించబడిన వాక్యం ఉంది అక్కడ. ఏముంది అక్కడ? అన్య జనుల చేతికి అప్పగించబడు. ఇదే పరిశుద్ధాత్మ చెప్పేది. సైతం కాదు. అన్య జనుల చేతులకు అప్పగించడము అంటే అదే యేసుప్రభు విషయంలో కూడా వర్తిస్తారు. ఇప్పుడు యేసుప్రభు కూడా అదే ఏమన్నారు? అన్య జనుల చేతికి అప్పగించబడుట అంటే ఏంటంటే శిలువ మరణములకు అప్పగించబడుట. అది అన్య జనులు వాడు చంపడం అనేది ఇలా చంపుతారు. ఎలాగా? శిలువ వేస్తారు. దాని అర్థం అది. అన్య జనుల చేతికి అప్పగించబడుతుంది అంటే దాని యొక్క అర్థం అది. అమ్మ బాబాయ్ అంటే హింసతో చంపడం, లేకపోతే శిలువతో చంపడం. భయంకరంగా వాళ్ళు చంపేస్తారు. అది కనుక ఇక్కడ ఎటువంటి ఆత్మ మనలో పనిచేస్తున్నది, ఎటువంటి ఆత్మ ఇక్కడ మనం చూస్తున్నాము. మనిషికి అందనటువంటి లోక సువార్త, మన యొక్క ఊహకు అందనటువంటి లోక సువార్త 18వ అధ్యాయం 31వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాను. యేసుప్రభు గురించి యేసుప్రభు విషయం కూడా అలాగే జరిగింది. యెరూషలేముకి వెళ్ళి తనంతట తాను వెళ్తున్నాడు. తన ముఖం యెరూషలేముతో ఉంది. ఆ స్థలంలోకి వెళ్ళడం మనం వెళ్ళలేము. యెరూషలేముకి వెళ్ళలేము. అదే యెరూషలేముకి వెళ్ళినటువంటి దేవుని పట్టణం, యూదులందరూ కూడా ప్రేమించి పట్టణం, ఆ పట్టణం దేవుని పట్టణం. అలాగే
దేవుని ఆలయం ఉన్నటువంటి పట్టణం. సో ఇప్పుడు ఆ పట్టణంలోకి ఎందుకు వెళ్ళడం అంటే మిగతా వాళ్ళకి అంటే వేరే వాళ్ళకి ఇష్టం లేదు. యేసు ప్రభు ఏం చేశాడు? శోధన అలాగే ఎదిరించాడు. ఈ పౌలు కూడా అలాగే శోధన ఎదిరిస్తున్నాడు. అక్కడ ఏమన్నాడు? యెరూషలేముకు వెళుతున్నాను. ఇంకేమన్నాడు అక్కడ? మనుషుల కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్య జనుల చేతికి అప్పగించబడును. అది ఆయన మరణం మనకు తెలుసు. ఆయనను చంపే విధానం మనకు తెలుసు. పౌలు కూడా అర్థమైంది, నేను అక్కడ చంపబడతాను అంటే వెంటనే ఎవరు ఎదుర్కొన్నారు మీకు తెలుసా? ఎవరు ఎదుర్కొన్నారు? పేతురు ఎదుర్కొన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం తర్వాత చూద్దాం. పేతురు ఎదుర్కొన్నాడు. ఏమంటాడు యేసు ప్రభువుని? ఇది నీకు దూరం కాక అంటున్నాడు. చూడండి, ఇక్కడ పౌరు విషయానికి వస్తే 21వ వచనంలో 12వ వచనం, 21వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. ఈ మాటలు వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళవద్దని అతన్ని బ్రతిమాలుకుంటువి గాని. ఈ వ్రాసిన ఆయన కూడా ఈ పత్రిక ఇది అపోస్తుల కార్యము రాసిన ఆయన కూడా లోకా కూడా ఏమంటున్నాడంట? అక్కడకు వెళ్ళవద్దని బ్రతిమాలుకుంటుంటే బలవంతం చేసేస్తున్నారు. ముందుకు ఒక అడుగు వేయనవడం లేదు. అక్కడ వారు అందరూ భక్తిపరులే, ప్రవక్తలే, ప్రవచించేవారు. అసలు ప్రవక్తలు ఉన్నటువంటి ఇంటికి వచ్చేవాడు. 4 ప్రవక్తలు ఉన్నారంట ఫిలిప్పీ కుమార్తెలు. ఇక్కడ అందరూ కలిసి ఏమంటున్నారంటే నిజమే అందరూ ప్రవక్తలే, కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే బతిమాలుకుంటున్నారు. వీళ్ళలో ఏ దోషం లేదు. పౌలు ప్రేమ, పౌలు అభిమానం, పౌలు అంటే అభిమానం. అయినప్పటికీ పౌలుకి చాలా దుఃఖంగా ఉంది. పౌలు ఒక్కడి అంటే పౌరులకు భక్తి ఎలా ఉంది? వీళ్ళ అందరిని మించి ఉంది. ఈ ప్రవర్తన అందరిని మించి ఉంది. నేను అక్కడికి వెళ్ళాలి. యేసుప్రభు వెళ్ళగలడు. నేను యెరూషలేముకి వెళ్ళాలి. అక్కడ నేను చంపబడతాను, అక్కడ నన్ను సిలువ వేస్తారు, అక్కడ అన్యుల చేత నేను అప్పగించబడతాను. ఇక్కడ దేవుని యొక్క చిత్తం కావాలి. ఇంకేమన్నట్లు పౌలు ఏమన్నాడు? ఇంకా పౌలు ఇది ఎందుకు మీరు వేచి నా గుండె బద్దలు చేసి మీరంతా ప్రవక్తలందరూ కలిసి నా గుండె బద్దలు కొడతారండి. మీరు నా హృదయము ఎలా ఉందో తెలుసుకోలేని ద్వారా మీరు ప్రవక్తలే నిజమే, కానీ ఏదంటే వస్తుంది? మీ ఆప్యాయత అడ్డు వస్తుంది. అక్కడ మీ అభిమానం అడ్డు వస్తుంది. మీ అక్కడ మహా భయంకరమైన శిక్ష రెడీగా ఉందంటే ఎవరైనా సరే, అమ్మాయి కానీ నాన్నయ్య కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళవద్దు అంటారు. కానీ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు, ఎంత బలంగా ఉండాలి. ఒకసారి భర్త వదలడు, ఎంత కఠినమైనటువంటి శ్రమ చేయలేమంటా ఉంటాడు. కానీ అవునేమంటున్నాడు? అందరూ ఏసై ఏం చెప్పాడో అదే పాల్గొనిస్తాడు. నన్ను వెంబడింపకోరువాడు ఎవరైనా తను తాము ఉపేక్షించుకోవాలి. తర్వాత ఏం చేయాలైనా తన సిలువని ఎత్తుకో. తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా, పిల్లలనైనాను. ఒక్కోసారి పిల్లలు మనకు అడ్డు వచ్చినప్పుడు ఏడుస్తాము. సో ప్రభుత్వం వేస్తాం, బాబు నా పిల్లల కంటే నాకు ఎవరు ఎక్కువ ఉన్నారు, నా పిల్ల నాకు చాలా ప్రాముఖ్యం. ప్రభుత్వం వదిలేస్తాను, కానీ నా పిల్లలు వదులుకోలేను, నా పిల్లలు వదులుకోలేను. పౌరు సంగతి ఎలా ఉంది? ఎంత బలవంతున్నా సార్, బలవంతం చేస్తున్నా సార్, అనేక రీతిగా ఒక డెమాన్స్ట్రేషన్ చేసి పెడుతున్నాడు. అగబు చక్కగా డెమాన్స్ట్రేషన్ చేసేవాడు.
ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఇలా బంధిస్తారు. బాగా అర్థం అంటే పౌరుడికి అంత అర్థం అవుతా, ఇలా డిమాన్స్ట్రేషన్ చేస్తే ఇంత సెలబ్రేషన్ వాడికి ఇది పిల్లవాడికి చెప్పినట్టుగా ఒక చాట్లో తీసుకొచ్చి అంత డిమాన్స్ట్రేషన్ చేసి అవి చూపించారు పౌరుడికి. పౌరు యొక్క భక్తికి వీళ్ళు సమానంగా ఉన్నట్టుగానే ఉన్నారు, తేడా అక్కడ కనబడుతుంటారు. పౌరులు జయించలేకపోయారు. ఎంతమంది కలిసి పౌరులు జయించలేకపోయారు. మీరు ఒకరు ఒకతట్టు ఉండవలసి వస్తుంది, మీ బంధువులు అందరూ ఒకతట్టు ఉండవలసి వస్తుంది, అసలు ప్రపంచం అంతా ఒకతట్టు ఉండవలసి ఉంటుంది. అది క్రైస్తవ భక్తి అంటే. ఏదో చేస్తున్నాం వేరే చాలా 10 మంది వచ్చి చెప్పగలిగిపోతున్నాం. మనం అనుకున్న బలోకి చేసుకుంటారు. ముందు నేను ఏమైనా సరే నన్ను సమేసినా సరే నేను మాత్రం ప్రభు మాత్రం అంటారు. సరైన టైం ఆడికి వచ్చేటప్పటికి ఓడిపోతాడు. వీళ్ళందరూ మంచిగా చెప్తున్నారు, కానీ ఏమాత్రం కొంచెం చెడు చెప్పిన పోయాతలకి పేదలు చెప్పినట్టుగా మాట్లాడినా కానీ యేసుప్రభు గద్దించవచ్చు. కానీ వీళ్ళు అలా ఛాన్స్ ఇవ్వట్లేదు. అంత మంచిగా ఉన్నారు. ఇది ఉన్నతమైన శోధనలో కనపడుతుంది. చాలా ఈ శోధనని ఎదిరించలేమో అన్నట్లు కనపడుతుంది. ఇంకేమంటే నా గుండెలు ఎందుకు మీరు బలపడతారు. ఇంకా నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక మీరు ఏం చెప్పారో మీరు నేను బంధించబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే సాతాను దేవునికి లోబడి ఉండండి, అమ్మవారిని ఎదిరించారు. సో ఏమంటారు, ఏమి మాట్లాడాలా, ఏం చేయాలా అని అంటారు వాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో ఏం చేయాలో అనేది నేర్పిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆ టైంలో ఎలాగ శత్రువుని ఎదిరించాలి. మీ నాన్న, మీ అమ్మ, మీ చెల్లి, మీ అక్క అందరూ అయిపోయి ఏడ్చేస్తున్నారు, కౌడలు పట్టేసుకుంటున్నారు. ఆ టైంలో ఎటువంటి మాటలు చూడతాను నోట్లో నుంచి, నన్ను ఎందుకు గుండెలు బద్దలు పడుతున్నారు ఎవరో. ఆ తర్వాత ఏంటి, యెరూషలేములో నేను బంధించబడడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది క్రైస్తవ లోబడాలి. దేవుని పరిశుద్ధాత్మ లోబడాలి. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ అంటారు, నిజంగా పరిశుద్ధ. సరే ఇప్పుడెలా ఎదిరించాలి? దురాత్మతో వస్తే మీరు దురాత్మతో వచ్చారు, మీ లోపల పరీక్షించుకోండి అని చెప్పేయచ్చు. పేతురు ఆకాశవార్తలు చెప్పాడు ఒక రోజున, ఎవరికి గాలి విషయంతో చెప్పాడు. పరిశుద్ధాత్మ మోసగించడానికి అన్నాడు. అలాగే అన్య సంపేరులతో కూడా ఏమన్నాడు, పరిశుద్ధాత్మను మోసగించడానికి అపవాది నేను ఎలాగా ఎక్కడ ప్రేరేపించేది పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాను. చూడండి ఎటువంటి టెస్టింగ్, ఎటువంటి జ్ఞానం నీకు కావాలి. ఇప్పుడు ఎలాగైనా దీనిని ఎదిరించాలి అనేది తెలియదు, అక్కడ పడేస్తాడండి. అంతవరకు సేవ చేసి ఆఖరి వరకు నువ్వు నిలబడి, ఆఖరి టైంలో నువ్వు నిలబడిన ఎలా చేయాలి తెలుసు. అందుకని చాలా ఎందుకంటే దేవుడు ఏమని అపవాదికి పర్మిషన్ ఇచ్చాడంటే, నువ్వు అసలు హెడ్ చెత్త తీసే, కంచెంత తీసే అంటే పర్మిషన్ ఇచ్చాడు. సరే కంచెంత తీసేసేవేమో. ఎటువంటి కష్టం పెట్టాడంటే అందరూ చంపేశాడు ఒకేసారి, పిల్లలందరూ చంపేశాడు, పశువులను చంపేశాడు, ఆస్తి అంతా పోయింది, ఏమీ లేదు. శరీరం అంతా కూడా అసలే చిలకలతో గీక్కుంటున్నాడు. వెనకాల నుండి భార్య వచ్చి శపించేసి చచ్చిపో. ఇది దేవుడే చేశారు. గమనించి ఏమన్నాడంటే, దేవుడిచ్చాము, యెహోవా ఇచ్చాము, యెహోవా తీసుకున్నాం, ఆయన నామానికే మహిమ కలుగును గాక. అంతే. ఫ్రెండ్స్ అందరూ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి శోధిస్తున్నారు. అక్కడ కూడా జయించాడు దేవుడు. అతని సాక్ష్యము చక్కగా
వాళ్ళకి చెప్తా ఉన్నాడు, యోబు పలికినట్లుగా మీరు పలకలేదు, వెనక పడ్డాయి అంతే. నీ దేవుని తలపులాగే ఉంటుంది లాస్ట్కి. అది సేవ, అక్కడ కూడా సేవ చేయొచ్చు, ఇక్కడ కూడా సేవ చేయొచ్చు, అక్కడ సేవ చేయకూడదని ఉందా? ఇలాగే చేసి సేవ చేయకూడదు ఎక్కడ ఉంది? మీరు బైబిల్ రిఫరెన్స్ చూపించండి అంటారు. మీకు ఏ రెఫరెన్స్ అవసరం లేదు. దేవుని ఆత్మ నడవడికను, దేవుని ఆత్మ మనసును గ్రహించే మనసుకి దేవుడు, గ్రహించే మనసు దేవుడు నీకు మంచిగా కనబడుతుంది, కానీ నీ సాక్ష్యం పోగొట్టుకుంటున్నావు. మంచిగా కనబడుతుంది. నువ్వేమనుకుంటున్నావు అంటే నాలుగు తప్పులేదు, వాళ్ళలో తప్పు, లేకుంటే మీరు చెప్పేది కరెక్ట్గానే ఉంది, ఆయన ఒకసారి చేసి చూస్తాను నిద్రపోకూడదు, ఇలా పెట్టుకోకూడదు, ఓ బోర్ నుండి చూస్తాను, అలాగే నేను బంధించబడ్డాను సిద్ధమన్నానండి. ఇంకేమన్నట్టు ఇది నీకు రావాలి. చివరకు చనిపోతాననే పరిస్థితి వచ్చే వరకు కూడా నీ భక్తిని నమ్మలేదు, అసలు నీవే నమ్మలేదు. అందుకే భయం, ఘోరమైన వ్యాధి, మోసగరం. నీకు నాకు మధ్య చావు అంతే. రూతు ఎలా వెంబడించింది నయమని? మన ఇద్దరమే విడిపించేది, విడుదల చేసేది ఏంటంటే మన ఇద్దరి మధ్య మరణమే అంతే. అంతవరకు మేము వెంబడిస్తాం. ఇది సవాళ్ళతో కూడినటువంటి నడిపి. అయితే ఉంటాడు అంతలో అయిపోయినా నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఉన్నాడు. అది ఏం మాత్రం కూడా అసలు ఒప్పుకోవట్లేదు. సోదరులు ఇటువంటి మనసు ఎంతో మంది మనల్ని ప్రేరేపిస్తారు, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇది మంచిది. అయిన వాళ్ళకు దర్శనం కూడా వచ్చింది, నేను ఇలా చంపేస్తానండి. ఏమేమన్నాడండి? చెప్పడానికి కాదు, ఇంకేం చేస్తాను. ఆయన ఏమన్నాడంటే, ఇక జీవించున్నది నేనే, ఇక జీవించేది యేసే, నేను కాకుండా యేసు నాలో జీవిస్తాను. మరణం ఒకటే, యేసును నన్ను వేరు చేయాలంటే ఆయన పద్ధతి అది. ఏమి నేను చనిపోయినప్పుడు ఒకడు జోన్ పెట్టడానికి ఉత్తరం రాశాడు. ఏమని రాశాడంటే, దూరంకి వెళ్తే వాళ్ళని చంపేస్తారు, తినేస్తారు. తిరిగి ఉత్తరం రాశాడట. మంచిదే కదా, వాళ్ళతో తినబడటం మంచిది కదా. నేను ఈరోజు చనిపోతే పురుగులు తినేస్తాయి. పురుగులతో తినబడే కంటే వాళ్ళతో తినబడటం మంచిది కదా. ఆడ అలాగే ఉండాలా? అట్లా బుద్ధి లేదు నీకు. అప్పుడు ఈ పురుగులు వచ్చి నన్ను తినేకంటే నరమాంస పక్షులు తినడం మంచిది కదా. ఎప్పుడో పురుగులు తినేబడి పొదులుగా ఇదే నష్టం. దేవుడికి మహిమ కలుగుతుంది కదా. ఆత్మలో జాబ్ పెట్టుకున్నాడు కనుక ఆ జాబ్ ఇవ్వగలిగినాడు. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఒక పోలేమన్నాడు. చూద్దాం ఆయన మాట్లాడాలన్నాయి. ఒప్పుకొనందున అది లాస్ట్ పాఠం నేర్పించాడు. నీవు ఎటువంటి బతిపడిన పాఠం నేర్పించగల శక్తి నీకు ఇస్తారు. మీరు వాళ్ళందరూ నోటితోటి ఒప్పించాడు అంతే. వాళ్ళందరూ అదే నిజమని వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. ఈ నేచర్ మెజారిటీ ఎక్కువ ఉంది. మెజారిటీ ఎక్కువైన ప్రవక్తలను ఎదిరించగలిగినటువంటి శక్తి పోతుంది. ఎదిరింపులో వాళ్ళు లొంగారు. నీవు ఎదిరించకపోతే నువ్వు లొంగుతావు. నేను ఏం తిప్పబెడతా నీకు తెలుసు, ఏది దేవుని చిత్తమో నీకు తెలుసు. అయినప్పటికీ దేవుని చిత్తం పూర్తిగా చేసేవాడే పరలోకానికి వెళ్తాను. యేసులో చెప్పింది అది. నీ ఆశ్చర్యకాలు చేసాం, మేము అద్భుతకాలు చేసాం, మేము ప్రవచించాం, ప్రవచనం మేము ఏమి చెప్పినా సరే ఆయన చిత్తము ప్రభువు చిత్తం చేయవాడే నిత్యము నిలుచును. దేవుని చిత్తం అనేది ప్రాముఖ్యం.
ఎన్ని ఆశ్చర్యకరమైన ప్రాముఖ్యం కావు, వాళ్ళ ప్రవచనాలు ప్రాముఖ్యం కావు. ఎప్పుడో చచ్చిపోయిపోతే ఇప్పుడో చచ్చిపోతాను అది జ్ఞానం అంటే. అవును, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఈ కైసరోలో ఉండి నేను 100 సంవత్సరాలు బతికి చావనా? అలా సత్యం కంటే దేవుని చిత్త ప్రకారము నేను రేపే చనిపోవడం మంచిది. చాలా మందికి ఇటువంటి భక్తి లేదు, చాలా మందికి ఇటువంటి భక్తి లేదు. యేసు ప్రభువు ఉన్నది ఉన్నట్లుగా వెంబడించేటటువంటి భక్తి మనకు లేదు. మనం దేవుని చిత్త ప్రకారము శ్రమ పడటం మంచిదే. వాళ్ళందరూ నోటితో ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకున్నారు? ఎవరు కూడా అదే అన్నాడు. దేవుని చిత్తం ఏమంటున్నాడు? ప్రభు చిత్తం జరుగును గాక అని ఊరుకుండింది. అది ఊరుకోబెట్టడం అన్నది. అవతల వాళ్ళు ఊరుకోబెట్టడం నేర్చుకోవాలి. నువ్వు ఎదిరించకపోతే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఊరుకోకపోతే జీవితాంతం అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని చిత్తం మధ్యలో తీసుకొచ్చి పెడితే ఊరుకుంటారు, మరణాన్ని దగ్గర తీసుకొచ్చి పెడితే ఊరుకుంటారు. నేను చచ్చిపోయినా సరే పని చేయను. అది మనం ఏం చేస్తాం? ఉల్లిపల్లి బేరం అంటాం. ఉల్లిపల్లి బేరం పని చేయను. నేను చాలా సిద్ధంగా ఉన్నాను అంటే వెంటనే వాడు నోరు మూసుకొని ఎదిరించలేకపోయాడు. ఎదిరించలేనటువంటి శక్తి దేవుడికి ఇస్తుంది. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తుతో కూడా మీ కొరకు బాధపడి, అది అంటే క్రీస్తు కూడా మీ కొరకు అది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు, మీరు తన యొక్క అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఎందుకు మాదిరి ఉంచిపోయాడు? మన మంచి కొరకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన శ్రమ పడ్డాడు. మనం శ్రమ పడతాం. శ్రమ పడడానికి సిద్ధం తెచ్చుకోవాలి ప్రతిరోజు. ప్రభు, ఎటువంటి శ్రమలు నాకు సిద్ధంగా ఉన్నావు, నన్ను సిద్ధపరచు. ప్రతి రోజు ప్రార్థన చేసు. శ్రమలు లేకుండా నేను క్రైస్తత్వం నమ్మడిస్తున్నానంటే నీవు సాతాను శిష్యురాలు, యేసు శిష్యురాలు కాదు. శ్రమ వద్దు, కష్టం వద్దు, నష్టం వద్దు. ఏమో నీవు అనుకున్నది నీకు కావాలి. నీ క్రైస్తవురాలు కాదు, నటించే క్రైస్తవురాలు. ఎంతకాలం లాగా బలహీనమైన క్రైస్తత్వం నమ్మడతాం. ఏదో పర్వతం దాటేస్తే చాలు. గ్రేస్ మార్కులు ఒక 5 మార్కులు చదివేస్తే చాలు, పర్వతం వెళ్ళిపోతాం. ఏ సవాలు ఉంది? క్రీస్తు కూడా మన కొరకు శ్రమ పడాను అంటే పురుషాలు మాదిరించిపోయాను. ఏం మాదిరించాడు? నీ కొరకు, నా కొరకు. ఇంకేముంది? ఆయన పాపం చేయలేదు. ఆయన నోటని ఏ కపటమును లేదు. ఆయన దూషింపకయు. చాలు. ఈ పౌలు తన యొక్క అప్పుడప్పుడు ఆయన యొక్క జీవితం ఎలా ఉంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఆయన శ్రమ పడ్డాడు. ఆయన అనేక విధాలుగా బాధపడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నో శ్రమలు, బెత్తాలతో దెబ్బలు, సముద్రంలో అపాయములు. 23వ వచనం 11వ అధ్యాయం 2 కొరింథీ. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు ప్రయాసం వద్దంటే మనకి ట్రైనింగ్ అంటే ఏంటి అర్థం? మరి ఎక్కువ ప్రయాసం. నాకు బైక్ చెప్పేశారు, నేను ఉండను, నేను అది చేశాను, మళ్ళీ ఇదే చేయమన్నారు. నన్ను ఏంటి అన్నారు? వాళ్ళందరూ వదిలిపెట్టేసి అస్వాదాన్ని పట్టుకుంటారు. మీరు ఏంటి పడగలరు? అసలు పొలాలు వేసిన పడగలరు, సైతాన్ని పట్టుకుని ఉన్నారు. నువ్వు ప్రతిరోజు సాతాను ద్వారా నువ్వు ప్రేరేపించబడుతున్నావు. నాకే అంత కష్టం నాకు ఎవరు చేస్తాడు ఈ పని? ఎవరి సాయంకాలం ఎవరు చేస్తారు? అదే ఎప్పుడు చూసినానే పట్టుకుంటాను. మీరు నేనే కనపడతానా? ఏది మాట్లాడుతున్నావు? నీ క్రైస్తత్వం నాకు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నాను. అది దేవునితో లేడు, దేవునితో మాట్లాడటం లేదు, నేను దేవుని దర్శనం లేదు.
జీవితంలో ఏముంది నీకు? బెరవీడుతనం ఉంది నీకు, గర్వం ఉంది నీకు, అహంకారం ఉంది నీకు. క్రీస్తులకు సమీపంగా లేనేలేదు. అందుకోసమే గర్వం మాటలు వస్తున్నాయి నీకు నోట్లోంచి. ఎవరు విశేషంగా నేను ప్రయాసపడ్డాను. చదవండి, దాని తర్వాత అపరిమితంగా ఒక్క దెబ్బను తెలియదు. వాడు చేయితే ముందే చేయెత్తేస్తాను నేను. అపరిమితంగా దెబ్బలు తింటే ఏడు శిష్యత్వం నేర్చుకున్నాను. శిష్యత్వం అంటే ఏంటి? 7 శిష్యత్వం చేయగలవు నువ్వు. గమనించేట్టు భక్తి కాదని తెలుసుకో. ఆ రోజు దేవుని ఆత్మని దర్శిస్తాను. ఎంతమందిని బాధ పెట్టావు, లక్షణం ఉన్నాడు కదా. నీ జీవితాంతం బాధ పెట్టుకుంటాను వస్తాను మనుషులే. అర్థం వచ్చేసి అవసరం తప్పు చేసింది, నేను అంతకంటే తక్కువ చేశాను. ఎంతగా మాట్లాడలేదు, ఏడు పెద్దగా మాట్లాడలేదు. ఆయన బదులు పలకలేదు. చూసాక ఆయన బదులు పలకలేదు, హింసించబడలేదు, బదులు పలకలేదు. ఆయన మాదిరించిపోయిన ఎంత చూశాను. ఆయన ఎలా బొచ్చు కత్తిరించుకొని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. ఎన్నిసార్లు వాక్యమేనా, ఎన్నిసార్లు వాక్యమేనా? క్రీస్తుకు విరోధమే, క్రీస్తు విరోధి జగత. ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు? యేసు ప్రేమకి నీకు నీ ప్రేమకి సంబంధం ఎక్కడుంది అసలు? నీవు సైతం సృష్టిరావు. సైతాన్ని సంతోష పెట్టాను. వేరేగా మనిషి స్వాతంత్రము నీవు హృదయంలో ప్రతిష్ఠించుకున్నదాము. నీవు పౌరులా ఉన్నావు, నీవేలా ఉన్నావు? ఏం సంతానం పడుతుంది నీకు? కనీసం పౌరులు మారడానికి దేవతున్నాడు, బెతంతో తిన్నాడు. ఇంకేమన్నాడు? ప్రాణాపాయంలో ఉంటుంది. 5 మార్లు తిన్నాడంట. 40 దెబ్బలు, ఒకటి తక్కువ. 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమ పడితిని. 3 ఓడ పైపోయి శ్రమ పడ్డాడంట. 7 శ్రమలు. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి, ఒక రాత్రి పగలు సముద్రంలో ఉన్నాడంట. అనేక పర్యాయములు ప్రయాణంలో నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలన ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను. చదువు, ఇన్ని ఆపదలలో నేను ఉన్నాను. అలాగా జ్ఞానం సంపాదించుకుంది. జ్ఞానం నువ్వు ఎదిరిస్తే, భక్తిని ఎదిరిస్తే అజ్ఞానం వస్తుంది. ఎందుకంత జ్ఞానం వచ్చింది? పునరుద్ధాన యొక్క బలం, ఈ ఆత్మ జ్ఞానం ఎలా నేర్చుకున్నాడు? ఒక్క దెబ్బ తగలకూడదు. ఎన్ని దెబ్బలు తిన్నాను? ఒక్క దెబ్బ తగలకూడదు. ఎవరు నిన్ను ఎదిరించుకోడు, ఎవరు నిన్ను ఒక మాట అనుకోడు. సైతాన్ని ఊరేగిస్తూ తిరుగుతున్నావు, గరిస్తుంటారు. అవతల హెచ్చపడకూడదు, నేనే హెచ్చపడాలి. అది సైతానికి పద్ధతి. వేసే పద్ధతి అది కాదు. నేను తగ్గాలి. యోహాను ఏమన్నాడు? నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఇటువంటి మాటలు ఎన్ని విన్నా కఠినత్వంలో కఠినత్వం అయిపోతుంది. నేనే కొద్ది కఠినమైపోతున్నావు. నువ్వు అర్థం చేసుకున్నావా ఏంటి సైతాన్ని? నేను సైతాన్ మనిషినే, ఏమైనా చేసుకోండి. ఎంత గర్వం అనేది, ఎంత గర్వం అనేది. గర్వం నుంచి తగ్గించుకుంటావా? ఏసేమని ఛాన్స్ ఇస్తుంది. నేను నన్ను నేను ఆశ్రయించుకుంటున్నాను. అంత భక్తిపరుడు దేవుడే అతని యొక్క భక్తికి సర్టిఫికేట్ ఇచ్చాడు. యోగం అంటే భక్తిపరుడు ఎవరైనా ఉన్నాడా? సైతాంతో సాక్ష్యం చెప్పాడు యోగం గురించి.
అది లాస్ట్ ఏమన్నాడంటే నన్ను నేను ఆశ్రయించుకుంటున్నాను, బూడిదలో పడి ఏడుస్తున్నాను. మీరు వ్యక్తిత్వం చూసుకుని ఎంత హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12 రెండవ వచనం. మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు ఆయన వైపు చూడండి. మన ఎదుట ఉంచబడిన భక్తిలో శ్రేష్టమైన భక్తిలో ఎదగాలంటే సిలువ వేయబడిన యేసేయండి, రక్తం కాల్చున్నటువంటి యేసేయండి, ఆయన వైపుకు చూచుచు. ఇంకా మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఓర్చుకుపోతే ఎట్లా? ఎవరైనా ఓర్చుకోలేను. వాక్యం అవగానే శోధన సిద్ధంగా ఉంటుంది. మళ్ళా స్టార్ట్ అయిపోతుంది, కయ్యానికి సిద్ధమైపోతుంది. ఎప్పుడైనా కొడుకుతుడు పోరాటంలో అదే దాంట్లో ఉన్నావా ఏంటిది? కొడుకుతులు అడితే పెద్ద ఇది రోషం పోకపోతే నేను ఎడలు బ్రతుకుతావు. యేసుప్రభు గురించి మనం మాట్లాడు. ఈ 4 ప్రపంచాన్ని అంత సంచారం చేసి వస్తాం. మొదటి పేరు 4వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేరు 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై మీకు ఎన్నో బాధలు వచ్చేయచ్చు. అది దేవుని చిత్తానుకూలమైన శ్రమ, ఎంత భయంకరమైన శ్రమ పడినా కానీ ఏం మాత్రం కూడా దేవుడు లెక్క చేయడు. నీ చెయ్యి విలువైన లెక్క చేయడు. ఎందుకంటే దేవుని చిత్తానుకూలమైన శ్రమ కాదు. ఎవరు కింద సైకిల్తో కింద పడ్డానంటే చెయ్యి ఇరిగిపోయింది, అదేం దేవుని చిత్తానుకూలమైన శ్రమ కాదు. నువ్వు శ్రమ పడితే దేవుని చిత్తంలో ఉండాలి. ఏ శ్రమ పడినా ప్రభు నేను నీ చిత్తంలో ఉన్నాను, అధికమైన కఠినమైన పని ఎదురుగా ఉంది, ఎవరు చేయట్లేదు, నేను చెయ్యేది, నీ చిత్తంలో ఉన్నానా? అంతేగాని మీ అందరూ నేను ఎంత పని చేశాను, అంత పని చేసేసాను, చెమట కారు చేశాను, నా బట్టలు వెళ్ళిపోయింది, మాసిపోయింది, నేనంత తిండి తిప్పడం లేకుండా 10 సార్లు చెప్తాను, తిండి తిప్పడం తెలియకుండా, రాత్రి అంతా నిద్ర లేకుండా, వీళ్ళందరూ సక్క నిద్రపోతున్నాను. 4 గంటల వరకు అలా ఉన్నాను. ఏం జరుగుతుందో మీకేం తెలియదు. నిద్ర దేవతలను మెడ మీద ఎక్కించుకొని తిరుగుతున్నారు. నిద్ర 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 కూడలో కూర్చుని కూడా ఇవ్వగానే నిద్ర. ఏంటి దెయ్యంతో మీరు సంబంధం పెట్టుకున్నారు? దెయ్యానికి తాళిగట్ట, నిద్ర దెయ్యానికి తాళిగట్టినట్టు నిద్ర అంత పడిపోతున్నారు. ఏం కార్యాలు చేయగలరు? దేవుని కొరకు ఏం చేయగలరు? రాత్రి అంతా వేసే ప్రార్థన చేశాడు అంటాం. ఒక్క రాత్రి చేసావు నీ జీవితం, నెలకోసారి మనం చేయదు. నీ జీవితం ఒకసారి చేసావు, రాత్రి అంతా చేసావు, లేదా పగలంతా చేసావు. రాత్రి లేదు అన్న దైవవాక్యంతో సహవాసం చేస్తున్నాను. దేవుని ఆత్మేంటో దైవవాక్మేంటో తేడా తెలియని వాళ్ళ ఉంటున్నారు. ఉదయం రోజుకి కఠినమైపోతుంది. ఎన్నడో రోజు అంతా మొదలు పెట్టుకుని ఏడలేదు దేవుని సన్నిధిలోకి ఎవరు నేర్చుకోవడం ప్రార్థన? ఆయన మాదిరించిపోయాడు. మనం ఆయన అడుగు జాడల్లో మనం దేవుని నడవాలి. దేవుని చిత్తానుకూలమైన శ్రమ నేను పొందుచున్నానా?
వంటగదిలో ఉన్నావు, చెమట కలుస్తున్నావు, లేకుంటే కొంచెం కష్టం వచ్చింది, వేడి ఒక ఎక్కువ వచ్చింది, దేవుని చిత్తంలో ఉన్నదా లేదా? నువ్వు దేవుని చిత్తంలో ఉంటే ఆ కఠినత్వమే నీకు బహుమానం తీసుకొస్తుంది. అలయక పరిగెత్తాలి, ఓర్పుతో పరిగెత్తాలి. పొయ్యి దగ్గర ఓర్పు లేకపోతే నువ్వు ఏమాడదాను? ఏమాడదాను? పొయ్యి దగ్గర నీకు ఓర్పు లేకపోతే ఏమాడదాను? దైవను ఓర్పుతో పరిగెత్తుతాను. ఆయన వైపు చూసు, అలసటపడదు. మీరు రక్తము కారునంతగా ఇంకా మీరు పోరాడలేదను ఉందా కూడా? హెబ్రీ చదివాము, దాంట్లో ఉందా? చదువు ఇంత చదివినటువంటి పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఎక్కడ నువ్వు పోరాడు? రక్తం కారణం దేవుడు నాకు అప్పగించి చేస్తాను. అంతవరకు కూడా నువ్వు పోరాడితే ఎంత చక్కని దీవెన నువ్వు పొందుతావు. ఇవాళ ఎన్నో దీవెనలు సంపాదించుకో. క్రైస్తవ జీవితంలో ప్రతి వారి జీవితంలో ఇది వస్తుంది. నువ్వు ఎంతో ప్రేమించిన వారిని వదిలిపెట్టేసాడు. అబ్రహాం ఎంతో ప్రేమించాడు తన కుమారుని ఇస్సాకు, వదిలిపెట్టవలసి వచ్చింది. ఏ దేవుడు ఏమన్నాడంటే, నీవు ప్రేమించుచున్నా ఏసాకున్నాడు. ఏసాకు ఇచ్చేవేం లేదు. నీవు ప్రేమించుచున్నా ఏసాకును అంటే తన గుండె కోసుకొని పెట్టడం, బలి పెట్టడం. ఎవరు పిల్లలు లేరు. ఆ పిల్లల వలన నీకు సంతానం వలన నీకు భూమంతా ఆశీర్వదించబడుతుంది. కానీ బండి ఇచ్చేయమంటే ఇచ్చేసాడంతే. ఏ అభిమానం నేను పెరవేసుకున్నాను, ఎవరి మీద మక్కువ పెట్టుకున్నాను, ఎవరినో చూసి వాళ్ళతో స్నేహం చేయాలనుకున్నాను. దేని మీద ఇష్టం కూడా మిమ్మల్ని కొంచెం ఒంటరికి వదిలితే సరిపోదు, ఒక వారం వదిలితే సరిపోదు, మీరు రెండంతా పెట్టబడదు. కానీ ప్రార్థనలో మోకాళ్ళ మీద నువ్వు జయించవచ్చు. యాకోబు ఏమంటున్నాడంటే, యోసేపు ఆజ్ఞ ఇచ్చాడు, ఇక బెంజ్మన్ తీసుకురండి అన్నాడు. బెంజ్మన్ నాన్న కూడా తీసుకొచ్చేసాడు. వీళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారు, అక్కడ బంధించి పెట్టారు. ఈ పరీక్షలో ఇంకా బలమైన పరీక్ష తండ్రికి. అన్నీ ఇచ్చాడు ఒక యోసేపు, కానీ మన మొహం పెట్టుకొని అసలు తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు ఒక చచ్చిపోయాడు ఆయన దృష్టిలో, యాకోబు దృష్టిలో ఒక చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయాడు? యోసేపు చచ్చిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి మిగిలాడు. యోసేపు పోయాడా బాబు అనుకుంటే ఈయన ఒకటి తక్కువను తగ్గించేవాడు అనుకున్నాడు, దేవుని స్తోత్రం అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు అతను పరీక్ష, దేవుని స్తోత్రం లేదు, ఏం లేదు, పంపించాను. అవి బాబు ఇంకేమైనా ఉందా, నేనా చచ్చిపోతాను అన్నాడు. ఆదికాండం 42 38. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను. అది నేను అనుకుంటున్నాను. మీరు తమాషా చేస్తున్నారు కాబట్టి మీరు నా కుమారుని నేను వెళ్ళనివ్వను. ఇతని అన్నీ చనిపోయాను. ఇతడు అన్నీ చచ్చిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఇతడు ఎన్ని వాళ్ళకి చెప్పాలి, తెలియదు వాళ్ళకి. దేవుడు చెప్పాలన్నా అంత నీ హృదయం పెన వేసుకుని ఉందా బెన్యామీన్ మీద పెన వేసుకున్నది ఐటమ్ అంటే తీయాలి. కొడుకు కూతురు ఎవరు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృదుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని చెప్పి చంపేస్తున్నారు. అసలు వాళ్ళేం చేశారు బాబు, ఆయన తీసుకురావాలని తీసుకురావాలంటే, లేకుంటే అక్కడి నుంచి వాళ్ళ రథంతో వచ్చాడంటే అసలు నేను కూడా లాక్కెళ్ళిపోతాను మేము అనుకుంటున్నాం. సో దేవుడు కొంత టైం ఇచ్చాడు దానికి, నాకు మార్చుకుంటాడు. పౌరు దగ్గర ఆ ప్రవక్తలందరూ మారడానికి కొంత టైం ఇచ్చాడు, కొన్ని నిమిషాలు.
సరే దేవుని చిత్తం జరుగుతుంది నువ్వు తెలిసారు. ఇక్కడ ఇతనికి పరీక్ష. ఇప్పుడేమన్నాడు దాని తర్వాత అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. 42 తర్వాత అధ్యాయం 43:13. ఇప్పుడేమన్నాడు, మీ తమ్ముడిని తీసుకుని లేచి ఇప్పుడేమన్నాడు తన మాట ఎలా మారిందో. ఇదే నీకు జరగదు. నేను సచిన వాళ్ళకి వెళ్ళను, నేను సచిన ఈ మాట మాట్లాడినాను, నేను చచ్చిపోయినా సరే నీకు లోపడినంత, నేను చచ్చిపోయినా సరే మారనంటే మారను, ఎవరితో చెప్పుడు చెప్పుకో. ఇది కానీ ఇటువంటి ఈ తలగాలు మార్చేటటువంటి వాడు మారేడు. ఎందరికేమో పంపనేమో పంపాలంటే నేను చంపేయండి అన్నవాడు అదే రోజుతో ఏమంటున్నాడు చూడండి. మనసులో ఏమంటున్నాడు, మీ తమ్ముడిని తీసుకున్నాడు లేచి ఆ మనిషిని యొద్దకు తిరిగి వెళ్ళి. ముందేమో పంపను చంపండి, కానీ ఇన్ని మాటలు అన్నాడు. నమ్మకూడదు. నేను చెయ్యనంటే చెయ్యను, వెళ్ళనంటే వెళ్ళను, ఉండనంటే ఉండను అనేవాడు. ఎలా మారగలను? దేవుడికి అన్ని సాధ్యం, దేవుడికి అన్ని సాధ్యం. లాస్ట్కి ఏమంటామంటే నీ చిత్తం మీదే కోరుతాను. నేను ఇంటికి వెళ్ళి సమాధానం పడనంటే పడను అంటాను. అలా దాన్ని చూస్తే నాకు కోపం వచ్చేస్తున్నాను. తసదే నా మొహం ఉంది, ఎంత అందమైన మొహం ఉంది అంటారు. ఇప్పుడేమో దెయ్యం ఉందా, అమ్మ ఒక దెయ్యం, ఆ పిల్లడు ఒక దెయ్యం, నేను దేవతని అనుకున్నాను. నన్ను సంపండి ఏమంటున్నాను భర్తతో, నన్ను సంపే, నన్ను ఎందుకు తీసుకున్నాను, అసలు ఇంటికే నన్ను తీసుకున్నాను. కొద్దిగా ఆలోచించు. ఒక వారం అంతా ఉపవాసం ఆ తర్వాత ఏమంటాడంటే నేను వెళ్తాను. దేవుడి చిత్తమే జరుగుతుంది. ఏం జరుగుతుంది కదా, దేవుడి చిత్తమే జరుగుతుంది. కొంతమంది ఇంకా కొంతమంది నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతాను, నేను ఉండమంటే ఉండను అంటాను. చూడు గేటం పట్టుకో, చెవి సొరది అందులో చేస్తారు. వెళ్ళిపోతుంది, వచ్చినా వెళ్ళిపోతుంది. అప్పుడే ఉండదంటే దేవుని సిద్ధమే జరుగుతారు. కొంచెం ఆలోచించండి. ఇటువంటి గంట పేరులే ఇలా అన్నారండి. ఇదిగా నేను చెయ్యనంటే చెయ్యను, ఏమి మానేసి తీసుకెళ్ళండి, వాడిని తీసుకెళ్ళండి. మారింది కఠోరమైన మనుషులు ఏసై దగ్గర మారు, శిలువ దగ్గర మారు, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటాను ప్రయత్నం చేస్తాను. నువ్వు ఏ దృష్టిలో ఉంటావు, ఏం చెయ్యనంటే చేయనని వాళ్ళు చేస్తారు. దేవునికి అన్నీ సాధ్యం. ఒకసారి అక్షరం తిరగబడ్డాడు, దావీదు మీద, తండ్రి అయిన దావీదు మీద అక్షరం తిరగబడ్డాడు. ఇంకా వాళ్ళు యెరూషలేము వదిలిపెట్టేయాల్సి వచ్చింది. యెరూషలేము వదిలిపెట్టేయాల్సి వచ్చింది. చూడండి సమూయేలు గ్రంథం చూద్దాం. 2వ సమూయేలు 15వ అధ్యాయం, 2వ సమూయేలు 15వ అధ్యాయం. దావీదు కూడా ఏం మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. 25వ వచనం. అప్పుడు రాజు సాదోకును పిలిచి దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకుని తర్వాత సరే 15 2వ సమూయేలు. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల, యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందని ఎడల సరే, ఆయన నన్ను తిరిగి రప్పించి, అది ఆయన చిత్తమైతే తిరిగి రప్పిస్తాను. నేను వెళ్ళిపోతున్నాను, అక్కడ ఏం జరుగుతుందో జరుగుతుంది.
ఎవరైనా చంపేస్తే చంపేయచ్చు. ఏదైనా దేవుడు తీసేసుకుంటే తీసేసుకుంటాడు. దేవుడు మన హృదయానికి కరుగుదల ఇస్తాడు. ఆ టైంలో నువ్వు కరుగుతావు. దావీదు అంటే చాలా పరాక్రమశాలి. కానీ అబ్షాలోము జరిగిస్తున్నటువంటి విషయాల్లో కరిగిపోయినట్టు ఎవరిలో ఉండదు. ఫిలిస్తీయులంటే అమోరీయులంటే ఎవరైనా సరే మేము వెళ్ళినట్టు వాళ్ళు చంపేసి వస్తాడు. ఆ దేశం పట్టుకొని చేస్తాడు. ఇక్కడ ఒక అబ్షాలోము దగ్గర కొనుక్కోవాల్సి వచ్చింది. దావీదు బాగుపడుతున్నాడు. ఎవరైనా కొనుగోగలే. నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నావేమో, గొప్పదాన్ని అనుకుంటున్నావేమో. నేను కరెక్ట్ చేసే టైం వచ్చింది. నన్ను ఎవరు కరెక్ట్ దిగలేదన్నావు. గర్విస్తున్నా, నేను నీకు విరోధి. గర్విస్తున్నా, దేవుడు నీకు విరోధి. దేవుడు కఠినమైన హృదయం పెట్టుకుని ఉన్నావు. ఇప్పుడేమన్నాడు ఎవరికి లొంగనటువంటి దావీదు తన మాటలు ఏమన్నాడంటే మనసు సరే స్పష్టంగా చదువు. అప్పుడు రాజు సాదోకును పిలిచి దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకుని రమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. ఒకవేళ అనుగ్రహం పొందితే అంతే సహాయం చేస్తా. ఒక టైం ఉంది. ఆ టైంలో అలా ఉంటారు. ప్రతి రోజు నీ రోజు కాదు. ప్రతిరోజు నీ రోజు కాదు. దొరికిపో. చాలా టైం పెట్టు. 26 రోజు అదేనా? నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన యెడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయనకు జరిగించమని నేను చెప్పుదునని పలికి. చూసారా, ఆయన చిత్తమే జరుగును కాదు. ఒకవేళ నా జీవితం నీకు అంగీకరణ లేకపోతే నీ చిత్తమే జరుగును కాదు, ఆయన చిత్తమే జరుగును కాదు. ఆయన రాసిన కీర్తనే ఉత్తర ప్రచుతులు చదివారు. 143వ కీర్తన 10 నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. ఇలా ప్రార్థన చేసుకో. మీరు ఎలా ఉంటారు? మొండితనం అంటే ఎలా ఉంటారు? పప్పు తినరు. పప్పే అని సొంత ఉంటారు. చిన్న సొంత గడి వెనకాల సొంత గడి వెనకాల రోజు పప్పే. నాకు అదే ఇష్టం లేదంటే అదే నాకు పెడతారు అనుకున్నాను. మరి ఆయన ఏం చేస్తాడు చూడండి. ఏహెస్కెళ్తాడు 36వ అధ్యాయం 25వ వచనం. 36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలమును అదే హృదయం మీద శుద్ధ జలం జరుగుతుంది. ఏదైతే నాకు ఇష్టం లేదు, అవన్నీ కష్టం, నాకు అసలు ఇష్టం లేదు. ఏం సేవ అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న అనుభవించాను నేను అని అనుకుంటున్నాను. ఆ హృదయం మీద ఏం చదువుతాడంటే ఆయన శుద్ధ జలం, హోలీ వాటర్, శుద్ధ జలము చదువుతాడు. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాను. నూతన హృదయం మీకు ఇస్తాను. నూతన స్వభావం మీకు కలుగు. ఏదైతే నీకు ఇష్టం లేదో, ఒకవేళ పప్పు వండలేదు అనుకోండి, రోజు ఏమంటామంటే పప్పు లేదా అసలు ఇదే పప్పు లేదా అయ్యి ఎంతమంది ఏ పప్పు రోజు పప్పు అనే దాన్ని ఒక్కరోజు పప్పు లేకుండా ఉండలేదు. అలా చేయగలడు. నూతన హృదయం మీకు ఇస్తాను. ఇంకేమన్నాడైనా నూతన స్వభావం కూడా మీకు ఇస్తాను. యేసయ్య పేతురుని గద్దిస్తాను. పేతురు ఏమన్నాడంటే నీకు ఈ సిలువ పోతుంది. కానీ యేసయ్య 16 వచ్చాయి మత్తయి సువార్త. యేసయ్య ఏమన్నట్టు అతను చూసి ఏమంటున్నాడు?
సైతాన్ నా వెనక పొమ్ము. 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచిన అగత్యమని. ఈ వాక్యం ఎవరికి ఇష్టం? సేవ అంటే అది డైరీలో రాసుకున్నాను. అనేక శ్రమ, చంపడం. అప్పుడు పేరు ఏం చేస్తున్నాడు? ఇది నీకు దూరం అవుతుందా? ఏసై చేయబడుతున్నాడు. బరబర లాక్కుని వెళ్ళిపోయి గద్దిస్తున్నాడు. యేసు ప్రభువుని గద్దిస్తున్నాడు. ఎవరు గద్దిస్తున్నాడు? ఇది నీకు దూరం. ఏసైక సమాధానం చెప్పు. ఏసైక సమాధానంలో ఏ సమాధానంలో? అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, అదే సైతాన్, నీకు సుఖం, నీ సుఖం కావాలి, నీకు సుఖం కావాలని చెప్పితే సైతాన్. నువ్వు మంచిగా ఉండాలని కోరుతున్నావు, ఈ విష్ అంతే. నువ్వు బాగుండాలని కోరుతున్నావు, ఇదే సైతాన్. బంధువులు నిన్ను ఆకట్టుకునేది ఎక్కడే, నీ స్నేహితులు నిన్ను ఆకట్టుకునేది ఎక్కడే, చాలా మంది నేను దారి నుండి తొలగించేది అక్కడే. మీ విషయం అంటారు. నువ్వు బాగుండాలని కోరుతున్నావు. ఇటువంటి భక్తి నేర్చుకో. మీరు కష్టపడకూడదు. ఓ పిల్లలు మీరు కష్టపడకూడదు. కష్టం తక్కువగా ఉండాలి. ఇదే సైతం నేర్చుకో. ఎవరు మాట్లాడుతున్నారు? సైతం మాట్లాడుతున్నాడు. ఏసై మాట్లాడుతున్నాడు. ఏసై మాటలు, పౌలు మాటలు చూడు. ఏదో నా గుండెని బద్దలు పడుతున్నారు. చివరి వాళ్ళందరూ కరిగిపోయారు. ఈయన ధైర్యం చూసి దేవుని చిత్తం జరుగుతుందా ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో.